వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో అమ్మాయి మంగళ శుక్రవారాల్లో అత్తారింటికి వెళ్ళకూడదా అనే విషయం గురించి తెలుసుకుందామా? పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి పుట్టింటికి వచ్చి మళ్ళీ అత్తారింటికి వెళ్ళేటప్పుడు మంగళ శుక్రవారాల్లో తిరుగు ప్రయాణం చేయకూడదు అని చెబుతుంటారు మన పెద్దలు. అసలు ఆ రోజుల్లో వెళితే ఏమి అవుతుంది, అలా ఎందుకు వెళ్ళకూడదు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం శుక్రవారం లక్ష్మీదేవి స్థానాలని పురాణాలు చెబుతున్నాయి. పుట్టింట్లో ఆడపిల్లది లక్ష్మీదేవి స్థానం కాబట్టి ఆమె మంగళ శుక్రవారాల్లో బయటకు వెళ్ళకూడదని ప్రతీతి. ముఖ్యంగా పెళ్ళై అత్తారింటికి వెళ్ళే అమ్మాయిని మాత్రం అస్సలు మంగళ శుక్రవారాల్లో పంపించరు. ఒకవేళ ఖచ్చితంగా మంగళ శుక్రవారాల్లో వెళ్లాల్సి వస్తే పుట్టింటి మహాలక్ష్మి అమ్మాయితో పాటు అత్తింటికి వెళ్ళిపోతుందని పెద్దల యొక్క నమ్మకం. ఏదో సమస్య వచ్చో లేదా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మాత్రం ముందు రోజు గడప బయట ఒక సంచిని పెడుతుంటారు. ఆ తరువాతి రోజు ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆ సంచిని తీసుకు వెళ్ళమని చెబుతారు. అలా సంచిని తీసుకు వెళితే దోషం ఉండదని భావిస్తారు. అలాగే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అదృష్టం కలిసి వస్తే పెళ్ళై ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళేటప్పుడు పుట్టినింటి గడపపై బంగారు తీగను కట్టిస్తారు. అలా చేయటం వల్ల ఆ అమ్మాయితో వచ్చిన అదృష్టలక్ష్మి వాళ్ళ ఇంటిలోనే ఉంటుందని నమ్మకం. అంతేకాదు అమ్మాయి ఇంటికి వచ్చి 9వ రోజు వెళ్తుంటే కూడా వద్దని వారిస్తుంటారు. వివాహమైన ఆడపిల్ల 14 ఏళ్ళు పుట్టింటికి దూరంగా ఉండి తరువాత వెళ్లాల్సి వస్తే మాత్రం పరిహారాలు చేయించాలని మన పెద్దలు చెబుతుంటారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.